రాయలసీమ రతనాల సీమ. ఈ యొక్క రాయలసీమ మీద అత్యంత మమకారం చూపించినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ యొక్క కెపాసిటీ 10,000 క్యూసెక్ల సామర్థ్యం నుంచి 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచినటువంటి ఘనత ఈరోజు రాయలసీమలో ఎక్కడ చూసినా కూడా ఆనందం ఉంది. ఎక్కడ చూసినా పంటలతో సుభిక్షంగా రైతులందరూ ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసేటువంటి ఆ ఘనకార్యం అని చెప్పి రాయలసీమ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి పోతిరెడ్డిపాడును పెంచితే కరువు విపరీతంగా తాండవించేటువంటి సమయంలో కృష్ణానదిలో అత్యంత తక్కువగా నీటి లభ్యత ఉన్నటువంటి సమయంలో కూడా రాయలసీమ వాసులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ రాయలసీమ ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం. 3 టీఎంసీ నీళ్లు 800 అడుగుల యొక్క నీటి మట్టం నుంచి పంపు చేసి పోతిరెడ్డిపాడుకు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు చేసేటువంటి గొప్ప కార్యక్రమం. మరి ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు 2024 వరకు ఆయన దిగిపోయేంత వరకు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అబ్జెక్షన్స్ అవి ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా అవన్నీ కూడా పెడచెవిన పెట్టి నా రాయలసీమ ప్రజలు ముఖ్యమని చెప్పి ఆయన ఆ ప్రాజెక్టును ఆపకుండా పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసినాడు. ఈరోజు కేవలం ఆ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాల్సింది మోటార్లు పెట్టడమే. కానీ ఇటీవల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడుతో కూర్చొని కన్విన్స్ చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపిచ్చాను, కావాలంటే మీరు సందర్శించుకోండి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క తీరు చూస్తే అసలు రాయలసీమ మీద ఇంత ద్వేషం ఉందా చంద్రబాబు నాయుడుకు అనేటువంటి ఒక డౌట్ ప్రతి ఒక్క ప్రజల్లో కూడా కనపడతా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక 20 టీఎంసీల నీళ్ళు వస్తాయి, దీనికోసం ఇంత యాగి చేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్తున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఉన్నటువంటి అనుభవం మీరు ఇప్పటికీ 4వసారి ముఖ్యమంత్రి, మీకు ఇప్పటికే చాలా అనుభవం ఉండాలా. ఒక సామాన్య వ్యక్తికి కూడా అర్థమవుతుంది నీటి యొక్క వాల్యూ, నీటి యొక్క విలువ కరువు సమయంలోనే వస్తుంది. కరువు లేకుండా విపరీతంగా వర్షాలు పడేటప్పుడు ఎవడు నీటి గురించి ఆలోచన చేయరు. కొన్ని 100 టీఎంసీలు కృష్ణా నుంచి కిందికి పోయినాయి. ప్రతి సంవత్సరము 4-5 లక్షల క్యూసెక్లు 4-5 వేల టీఎంసీలు నీళ్లు గోదావరి నుంచి పోతూ ఉంటాయి కిందికి. ఎవడు పట్టించుకుంటాడు? దాన్ని పట్టించుకోడు. కానీ ప్రభుత్వం ఉండేటప్పుడు బాధ్యతగా, కరువు ఉండేటప్పుడు ఎట్లా మిటిగేట్ చేయాలా, కరువు సమయంలో ఈ ప్రాంతాన్ని ఎట్లా ఆదుకోవాలా, ఇది ప్రధానమైనటువంటి అంశం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సమర్థవంతంగా కూర్చొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాత్రమే కరువు సమయాల్లో ఈ యొక్క ప్రాంతాన్ని కాపాడగలగమని చెప్పి ఆయన ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. కానీ నువ్వు ఎందుకు ఆపావు? నువ్వు ఆపినావు 2024 నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆపినావు. ఓ పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి నా ప్రమేయం వల్లనే, నేను నచ్చజెప్పడం వల్లనే ఆపినాడని చెప్పి ఆయన చెప్తున్నాడు. దీనికి కనీసం నువ్వు ఖండించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఇది ఒక్కటే కాదు, ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనే కాకుండా రాయలసీమలో జరిగేటువంటి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఎక్సెప్ట్ హెచ్ఎన్ఎస్ఎస్ దగ్గర అనేటువంటి అనంతపురం ప్రజలు అయ్యా మాకు లైనింగ్ వద్దు అంటున్నారు. అయినా నీ స్వార్థం కోసం కుప్పకు నీళ్లు తీసుకొని పోవాలని చెప్పి అక్కడ లైనింగ్ చేపిస్తున్నావు తప్పితే, ఆ ఒక్క కార్యక్రమం తప్పితే ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఒక తట్టెడు మట్టి తీసేటువంటి పరిస్థితి ఉందా రాయలసీమలో? చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారు మీరు చెప్పాలా. గొప్పలు చెప్పుకుంటా అంటారు మీరు. 800 కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్తే 8,000 కోట్లు ఖర్చు పెట్టామంటున్నాడు. ఏమైపోయినాయి 8,000 కోట్లు? మా కడప జిల్లాలో జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కి లింకప్ అయ్యే కార్యక్రమం 2024 నుంచి స్టాండ్ స్టిల్. ఈరోజుకి ఒక పిడికెడు మట్టి తీయాల. ఈరోజు కుందు వైడనింగు, ఈరోజు జిఎన్ఎస్ఎస్ వైడనింగు ఏ కార్యక్రమం చేస్తున్నారండి?
ఒక్క కార్యక్రమాన్ని కూడా రాయలసీమలో జరిగేటువంటి ఒక్క ప్రాజెక్టు వీళ్ళకి ధైర్యం ఉంటే చూపించమని చెప్పండి. ఈ ప్రాజెక్టు కోసం మేము ఖర్చు పెట్టాం, ఈ ప్రాజెక్టు జరుగుతుంది 2024 నుంచి అని చెప్పే ధైర్యం వీళ్ళకు ఉందా? మరి ఎందుకు రాయలసీమ మీద ఇంత నిర్లక్ష్యం? ఈ నిర్లక్ష్యానికి ఈ ప్రభుత్వానికి కన్ను తెరిపించాలా? రాయలసీమ ప్రజల పక్షాన మేము ఉండామని చెప్పి ఈరోజు చూపించడానికి, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయోజనాలు కాపాడడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం కూడా పోతిరెడ్డిపాటికి పోతున్నాం, అక్కడ ఒక మీటింగ్ చెప్తున్నాం. ఇంతటితో ఇది ఆరంభం మాత్రమే. ఈ రోజు నుంచి ఉద్ధృతమై రాయలసీమలో ఒక విపరీతమైనటువంటి మూమెంట్ తీసుకొని వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలకు మేమంతా కూడా సంఘీభావంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.